జనసేన, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వంశీధర్ గారు, అదేవిధంగా డివిజన్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ టీడీపీ సంబంధించినటువంటి పెద్దలు, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరి మనందరూ కూడా మా విషయాలన్నీ బండి శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ నాయకులు ఆయన దాదాపుగా మోడీ గారి గురించి ఇప్పుడు పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేశారు కాబట్టి అందువల్ల దేశంలో ఉన్నటువంటి అనేక విషయాలు తెలియజేశారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు దేశ భద్రత, ఎక్కడ రాజీ లేకుండా ఈరోజు ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పి మనందరం కూడా తెలుసు. ఈరోజు చూస్తే ప్రపంచ దేశాల్లో మనందరం కూడా గమనిస్తే ఒకసారి భారతదేశం వైపు చూస్తున్నటువంటి దేశాలను కూడా మనం చూస్తున్నాం. ఏ దేశానికి పోయినా మనకి బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే ఒక దూర దృష్టితో పనిచేస్తూ, నిబద్ధతతో పనిచేస్తూ, నిజాయితీగా పనిచేస్తూ ఈ దేశం కోసం ఆయన త్యాగం చేస్తున్నటువంటి, ఆయన జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అదేవిధంగా మనం చూస్తే ఇందాక చెప్పే భద్రత విషయంలో ఈరోజు ఏ దేశం కూడా మన దేశం వైపు కన్ను ఎత్తి చూసే పరిస్థితి లేదని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతంగా ఏ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నారంటే మనందరం కూడా ఈ దేశంలో ప్రశాంతంగా అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తే ఒకవైపు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కలయికతోటి, ఈ కూటమి కలయికతోటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందో ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు 2 సంవత్సరాలకే మనకు అభివృద్ధి చేసి అనేక సంక్షేమ పథకాల అధికారులు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీ అందరూ కూడా చదివించడం జరిగింది. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి పరిగెత్తు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి కష్టపడుతూ చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో నిద్రపోయినప్పుడు తప్ప ఈ రాష్ట్రం గురించి, మన గురించి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాజధాని లేని రాష్ట్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా దెబ్బతీసిందో, కొల్లగొట్టిందో, దోపిడీ చేసిందో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణ మీ అందరూ కూడా తెలియదు, మన గౌరవ శాసనసభ్యులు ఒక్కసారి చూస్తే ఇటువైపు చూస్తే ఉత్తర వైపు మన మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారంటే నేను రాజకీయాల్లో మాట్లాడకూడదు అనేది ఈ మధ్య కొంత ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఎత్తి చూపించడమే భరత పని అనేది ఒక ఆలోచన చేస్తాం. నేనంటే చెప్తూ ఉన్నా, ఈ రోజు ముస్లింలు వెళ్తున్నటువంటి రోడ్డుని మన ఎమ్మెల్యే రాశారు. ఇటు చూడండి మంత్రుల వైపు ఈ రోజు రైతులకి ఈ రోజు ఒక రోడ్డు పెరిగితే ఈ రోజు ఉన్నటువంటి పొలాలని కూడా కోట్ల రూపాయలు, ఎందుకంటే రోడ్డు అద్భుతంగా వేశారు. అదేవిధంగా తుమ్మలపేట కూడా రామకృష్ణ చెప్పారు, నేను ఎప్పుడు వచ్చినా సరే 1 year రోడ్డు వేస్తారని చెప్పారు. అదే తుమ్మలపేట రోడ్డు వేసినటువంటి పరిస్థితి. అదే కాదు ఈ మధ్య కాలంలో అమృత పథకం కింద దాదాపు 40 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క కావల మున్సిపాలిటీ జరుగుతున్నటువంటి ఏదైతే వాటర్ సమస్యలో దాన్ని పూర్తిగా పరిష్కరించాలనే ఆలోచనతోటి ఈ రోజు అభివృద్ధి దిశగా చేస్తున్నటువంటి పరిస్థితి. నాకు ఇప్పుడే చూపించారు తమ్ముడా, దాదాపు 1400 కోట్ల రూపాయలతోటి ఈ రోజు అభివృద్ధి చేసుకెళ్ళాం, దాదాపు 85 కోట్లతోటి అభివృద్ధి చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్పడం జరుగుతాం. మనం గమనిస్తే ఒక నాయకుడికి ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి
అవ్వాలని కోరుకుంటారు. ఈ యొక్క కావలి అభివృద్ధి కావాలని కోరుకుంటారు. ఎప్పుడైతే కావలి అభివృద్ధి జరుగుతుందో రోడ్లు కానీ అదేవిధంగా వాటర్ సమస్య కానీ అనేక విధాలుగా అభివృద్ధి జరిగితే పరిశ్రమలు వాటి అయ్యే వస్తాయి. ఎప్పుడైతే నాకు ఈ మధ్య కాలంలో ఒకసారి చర్చ జరిగినప్పుడు తమ్ముడు మనం కావాలని అభివృద్ధి చేసుకుంటే కావలి రోడ్లంతా బాగు చేసుకుంటే అనేక మంది రేపు రాబోయేటటువంటి BPCL సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ యొక్క పరిశ్రమ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా హోటల్స్, అదేవిధంగా మాల్స్, అదేవిధంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు చాలా మంది రాబోతున్నారు. మనం ఈ యొక్క కావలి టౌన్ బాగు చేయాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు బాగుపరచాలి అని ఆలోచించుకోండి నాకు అనేక విషయాలు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ దిశగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఒకవైపు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఒకవైపు ఇప్పుడే చెప్పిన మా బ్రహ్మానంద ఆరోగ్యశ్రీ విషయంలో గతంలో ఏ పార్టీ కూడా ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యే దగ్గర పోతే కొంతమంది చేసేవాళ్ళు. నేను అడిగా, అన్నా మీరు చాలా మందికి వచ్చిన వాళ్ళందరికీ రాసేస్తున్నారంటే మనం ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా అందరికి కూడా సహాయం చేయాలి, అందరూ కూడా ఆదుకోవాలి, అందరూ ఆరోగ్యాలు కూడా బాగు చేయాలి, ఎక్కడ రోజు వారు ఆలోచించకూడదు ఈ యొక్క ఆలోచన చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. అందువల్ల మనందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక అభివృద్ధి చేసేటువంటి ఎమ్మెల్యే ఉంటే మనందరూ కూడా సపోర్ట్ చేయాలి. చిన్న చిన్న విషయాలు ఉంటే సర్దుకుపోవాలి. మనం ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇళ్ళలోకి బయటకు వచ్చేవాళ్ళమే, మన రోడ్డు మీద తిరిగేవాళ్ళమే, మనల్ని కొట్టి మన మీద కేసులు పెట్టేవాళ్ళు. నా మీద 15 కేసులు పెట్టారు. నేను నెల్లూరు అధ్యక్షులు ఉంటే నా మీద 17 కేసులు పెట్టారు. అదేవిధంగా అనేక మంది మీద తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అనేక మంది మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ చెప్పి తెలియజేస్తున్నా. నేను ఈ మధ్య చూస్తున్నా ఆయన మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే ఈరోజు అవినీతి జరిగిపోతుందని చెప్పడం జరుగుతుంది. నేను చాలా సందర్భాలు మాట్లాడాలి, వాస్తవాలు ఇంకా బయటికి రావాలి, అనేక మంది మాట్లాడాలి అని చెప్పి చాలా సార్లు నేను సహనంగా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ యొక్క ప్రభుత్వంలో ఏ విధంగా దోపిడీ జరిగింది? ఏ మట్టి దోపిడీ చేయగలదా, గ్రావెల్ దోపిడీ చేయగలదా, ఇసుక దోపిడీ చేయగలదా, భూ ఆక్రమణ చేయగలదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా దుర్మార్గంగా ఈ యొక్క కాలను దోచుకున్నారో ఈ యొక్క వైసీపీ నాయకులు చెప్పి మనందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక్కసారి మనందరం కూడా కలిసి కట్టుగా ఉంటే, ఒక్కసారి మనందరం కూడా కలిసి కట్టుగా ఉంటే మనం ఓడిపోతే మనల్ని ఓడించుకుంటే మనం ఓడించు తప్ప బయట వ్యక్తి ఎవరు మనల్ని సరి చేసేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చూసా. ఎమ్మెల్యే గారు ఒకసారి మన గట్టిగా మాట్లాడితే దాని మధ్య సోషల్ మీడియాలో చూపిస్తాం. చాలా తప్పు కదా. సోషల్ మీడియాలో చూపిస్తే ఎవరు డ్యామేజ్ అవుతున్నారు? మన పార్టీ డ్యామేజ్ అవుతుంది. మన ఎమ్మెల్యే డ్యామేజ్ అయితే మనందరం కూడా డ్యామేజ్ అయినట్టు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఒక్కసారి మనం ఎన్ని ఉన్నా సరే పోరాడదాం. ఎమ్మెల్యేతో ఇటు పని చేయకపోతే మన ఎమ్మెల్యే అడగాల్సిందే. కానీ అవతల వ్యక్తులకు ఛాన్స్ ఇస్తే మనం మళ్ళీ మన ఇళ్లలో పట్టుకోవాల్సిందే. మనందరం గమనించాం. మహిళల కాదు, విలేకరుల కాదు, ప్రజల కాదు, పార్టీల కాదు, అనేక సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి, ఈ కాలంలో చూసినటువంటి పరిస్థితి, ఈ రోజు మీకు చెప్తున్నారు, ప్రశ్నల నుంచి మీకు చెప్తున్నటువంటి పరిస్థితి ఎంత బలంగా ఒకసారి ఆలోచించండి. నేను ఒకసారి ఈ ఆలోచన చెప్పడం కాదు, నేను చూస్తూ ఉన్నా అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలే. మీరు చేసిన పని మీరే చెప్పుకుంటున్నారు. మీరు దోపిడీ చేయలేదా, మీరు పట్టుకోలేదా, మీరు భూ ఆక్రమణ చేయలేదా, మీరు గ్రామీణ వల్లదా? ఇక్కడ ఉత్తరకాడ ఒక పెద్ద పండు ఉండేది, మీరంతా చూస్తుంటారు. ఆ పండు ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మేమందరం ఆ రోజు మా పార్టీ వాళ్ళు బస్సులేటి సుధాకర్ ఉంటే మేము దాని మీద పోరాడితే మమ్మల్ని అందరం కూడా కేసులు పెట్టి జైలు పంపించడం. అంటే నేను ఏమంటున్నానంటే, ఒక్కసారి మనం అవకాశం ఇచ్చాం. ఒక్కసారి అడిగారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తామని. ఒక్కసారి ఈ రాష్ట్రం ఇస్తే గొప్పమైపోయింది. ఈ రాష్ట్రం మనం కూడా గమనించాలి. ఎందుకంటే ఒకసారి మనం గమనిస్తే ఈ రోజు ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఎందుకు అప్పులుగా మారిందో ఒకసారి మనం ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మనకి ఆలోచన మార్చినటువంటి వారికి అవకాశం వచ్చినటువంటి అవసరం లేదు. అదే మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు జరగబోయేటటువంటి
ఎలక్షన్ లో 2029లో మనము మీ అందరికీ ఒక్క విషయం తెలియజేస్తున్నా. నేను అప్పుడు కూడా చెప్పాను, నేను నెల్లూరులో చెప్పేవాడు అనేక మందికి, ఎవరు వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి సీట్లు సింగిల్ నంబర్ సీట్లు వస్తాయని చెప్పేవాడి. కానీ అందరూ కూడా నమ్మేవాడు కాదు. కానీ నేను ఈరోజు చెప్తా ఉన్నా, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, పులివెందులో కూడా గెలవబోతా ఉన్నాం. మనము 100% పులివెందుల అసెంబ్లీ కూడా గెలవబోతున్నాం చెప్పి టీసీ ఎలక్షన్ లో మనందరూ కూడా గెలిచినటువంటి డిపాజిట్ ఉండేటువంటి పరిస్థితి మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకుంటున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతా ఉన్నాం. ఎంపీటీసీలు, సర్పంచులు స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. మనం కలిసి కట్టుగా ఉండాలి, మన అందరూ కలిసికట్టు ఉండాలి. ఎవరికి సీట్ వచ్చినా ఎవరికి ఇచ్చినా మనల్ని గెలుస్తారు. మనకు ఆగి చెప్పి మీరందరూ కూడా విశ్వసిస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఎవరికి సీట్ వచ్చినా ఎవరికి సీట్ రాకపోయినా తప్పనిసరిగా ఎవరికి సీట్ ఇవ్వడం మనందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళకి అవకాశం ఇస్తే మనం తప్పలేదు, మళ్ళా జైలు పోతాం, మళ్ళా కేసులు పెట్టుకుంటాం, మళ్ళా వచ్చేసారు. అవకాశం ఇచ్చినా మనము మాట్లాడేదానికి అవకాశం ఇచ్చాం. అంత ముందు ఎవరు కనిపించేవాడు కాదు, ఈ ప్రాంతంలో వచ్చేవాడు కాదు. ఈ రోజు మనమే అవకాశం ఇస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఎవరు కూడా బదలాయించేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. అందువల్ల ఏదైతే మనందరం కూడా అభివృద్ధి సంక్షేమం మనందరం కూడా కట్టుబడి ఉండాలి. ఒకవైపు 75-76 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కోసం పనిచేస్తుంటే మనం ఏం చేస్తున్నాం కదా ఆలోచించి, మన సంక్షేమ పథకాలు ఎన్ని ఏం చేసుకెళ్ళాం, ఎంతమంది దగ్గరికి వెళ్ళాం, ఎంతమందికి చెప్పామని ఇచ్చామని ఒకసారి ఆలోచించి మనం ఇవ్వట్లేదా? అన్ని ఇస్తున్నాం. కానీ చెప్పేటువంటి అవకాశం లేదు. ఎవరో చెప్తారు, ఎమ్మెల్యే చెప్తారు, ఎంపీ చెప్తారు అనుకుంటే కుదరదు. కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరగాలి, ఇంటింటికి చెప్పాలి, ఇంటింటికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం తెలియజేయాలి. ఇచ్చిన విషయాలు తెలియజేయకపోతే ఈ రోజు తీసుకున్న రేపు మర్చిపోతా ఉన్నాం. అందువల్ల మనందరం కూడా ఈ యొక్క విషయాలు, సంక్షేమ పథకాలు ఈ దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఈ దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో ఒక్కసారి 3 పార్టీలు కలిసి నీకు దాదాపుగా 30-40 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిపోతుందని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ అవకాశం మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై భారత్.